వెల్కమ్ టు బీట్ ద న్యూస్ టీవీ యువత గుండె చప్పుడు. నేను మీ బిఎం హరి. యువత నీ భవిత అనే కార్యక్రమంలో భాగంగా సక్సెస్ అనే కార్యక్రమంలో కొత్తకోట మండలం కొత్తకోట చెందినటువంటి ప్రతిహాస్ రెడ్డి, కొత్తకోట పీపుల్ స్కూల్ రాజవర్ధన్ రెడ్డి గారి అబ్బాయి తన కెరీర్ని అనేక మలుపులు తిప్పుకుంటూ నేడు ఒక డాక్టర్గా పీజీలో ఆల్ ఇండియా లెవెల్లో 132 ర్యాంక్ సాధించడం అనేది నిజంగా ఎంతో శ్రమ, ఎంతో కృషి, ఎంతో పట్టుదల ఉంటే తప్ప జరగనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు డాక్టర్గా మన వనపర్తి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. అసలు తన కెరీర్ ఎలా కొనసాగింది, ఆ కెరీర్లో తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి అంశాన్ని ఈ సక్సెస్ పాయింట్ ప్రోగ్రాంలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. ఓకే, ప్రతిహాస్ రెడ్డి, మీ బాల్యం, కెరీర్, అసలు ఈరోజు డాక్టర్గా ఒక పీజీలో ఆల్ ఇండియా లెవెల్లో 132 ర్యాంక్ సాధించేటువంటి క్రమంలో బై బిగినింగ్ ఆన్వర్డ్స్ ఈరోజు వరకు అసలు ఎలా ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఎక్కడ అసలు మీ మీ బాల్యం అంటే మీ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? నేను పుట్టింది హైదరాబాద్లో అండి. ఓకే. రాజవర్ధన్ రెడ్డి గారు ఈ స్కూల్ స్థాపించారు. వాళ్ళ సెకండ్ సన్ కొత్తకోట పీపుల్ స్కూల్ అని 1986లో స్టార్ట్ చేశారు నాన్నగారు. ఓకే. సో 1991లో మై సో 1991 మార్చ్ 8. సో స్కూలింగ్ అది స్టార్ట్ అయింది ఇక్కడే అండి, కొత్తకోట పీపుల్ స్కూల్. ఎల్కేజీ నర్సరీ టు 10th స్టాండర్డ్ వరకు ఇక్కడే చదివాను. ఇంగ్లీష్ మీడియం ఇక్కడే. నాన్న అమ్మ సమక్షంలోనే నా స్కూలింగ్ అయిపోయింది ఇక్కడే. ఎలా ఉండేవాడు అంటే స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అప్ టు 10th వరకు క్లాస్ ఫస్ట్? స్కూల్లో 5th క్లాస్ వరకు యావరేజ్ స్టూడెంట్ ఉంటుండే. క్లాస్ లో 5th ర్యాంక్ 6th ర్యాంక్ అలా వస్తుండే. బట్ ఎక్కడో 6th స్టాండర్డ్ కి మారే క్రమంలో ఒక నా లోపల నేను ఏదో చేంజ్ లాగా ఐ ఫెల్ట్. అంటే అప్పటికప్పుడు ఏదో సాధించాలి, అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు, ఇది మన స్కూలు, మనకంటూ ఒక పేరు రావాలి అని 6th స్టాండర్డ్ నుంచి ఎక్కువ చదవడం స్టార్ట్ అయింది. అంటే స్టార్టింగ్లో ఇనిషియల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు మీ స్కూల్, మీ పేరెంట్స్, ఇక్కడ మేనేజ్మెంట్, అట్లాంటి టైంలో నీకంటే ఫస్ట్ అంటే కొద్దిగా ఫస్ట్ ర్యాంక్ సాధించేటువంటి పిల్లల్ని చూస్తే ఏమనుకునేవాడు ఆ టైంలో? అప్పుడు స్పోర్టివ్ గానే ఉండేది. ఫస్ట్ సెకండ్ వాళ్ళంటే రెస్పెక్ట్ ఉండేది బాగా. నాకు రాలేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు లేదు. కాకపోతే 5th స్టాండర్డ్ ఎండింగ్ లో అరే మనం కూడా ఆ పొజిషన్ లో ఉంటే బాగుంటది, అమ్మ నాన్న ఇంత మేనేజ్ చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి అలా గిఫ్ట్ లాగా ఇస్తే బాగుంటదని చదవడం స్టార్ట్ చేసి 6th స్టాండర్డ్ ఫస్ట్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చింది. ఆఫర్ చేసేవాళ్ళు ఎప్పుడైనా నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ వస్తే ఇగో వాడు వచ్చాడు, నువ్వు కూడా వస్తే నీకు ఏమైనా ఇట్లా చాక్లెట్ ఇట్లా? అమ్మ నాన్న ఎప్పుడు అలా ప్రెషర్ పెట్టలేదు ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎప్పుడు నేను ఫస్ట్ రావాలి లేకపోతే క్లాస్ ఫస్ట్ ఉండాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్ కాదు. అంటే మీ స్కూల్లో మీ పేరెంట్స్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి స్కూల్లో వేరే పిల్లలు ఫస్ట్ వస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైనా అరే వాడు ఫస్ట్ వచ్చాడు రాను అనేటువంటి సిచ్యువేషన్స్? బాధ అయితే లేదు, ఫ్రాంక్ గా అరే నాకు రాలేదు అన్న ఫీలింగ్ లేదు. బట్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, నాకు వస్తే బాగుండు అన్న థాట్ లో 6th స్టాండర్డ్ నుంచి లైఫ్ చేంజ్ అయిందని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ అంటే ఆ సిచ్యువేషన్ ఎప్పుడు 6th స్టాండర్డ్ ఎవరైనా టీచర్ అలా నిన్ను మోటివేట్ చేయడం లాంటిది? టీచర్ అలా ఏం మోటివేట్ చేయలేదు. ఆ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని చూసే నేను అందరినీ కాంపిటేటివ్ గా సరే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఆ స్టేజ్ లో ఉందామని అప్పుడు స్టార్ట్ అయింది. సో 6th స్టాండర్డ్ నుంచి 10th వరకు అదే కొనసాగింది. ఇంకెక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్. అప్పటి నుంచి స్కూల్లో కొంచెం డిఫరెంట్ గా చూడడం అలా స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అనే వాళ్ళు రెస్పెక్ట్, వేరే ర్యాంక్ అయిన వాళ్ళైనా ఎప్పుడైనా అంటే మీ క్లాస్మేట్స్ అనేవాళ్ళ మీ స్కూల్ కాబట్టి నీకు ఎక్కువ మార్కులు వచ్చాయిలే అని అట్లా? 10th క్లాస్ లో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చింది. అప్పుడు మా
టీచర్స్ ఉంటారు కదా, Yeah. వాళ్ళ రిలేటివ్స్ కొందరు అన్నారు Okay. like మా తెలిసిన టీచర్ దగ్గర, Okay. సార్ వాళ్ళ స్కూలే కదా మార్క్స్ వేయించి ఉంటారు అని ఎట్లా పబ్లిక్ ఎగ్జామినేషన్ కదా అని అలా అంటే అట్లా అనుకున్నారు. Okay. బట్ ఆ సార్ మాకు క్లోజ్ అంటే నేను చిన్నప్పటి నుంచి 10th వరకు మాకు పాఠాలు చెప్పారు. Okay. సో సార్ ఉండి లేదు లేదు అలా ఏం లేదు, అలా వేయించాలంటే స్కూలే మీది, మీ దగ్గర ఉన్నటువంటి 100 లేదా 200 మంది విద్యార్థులకి అందరికి వేయించుకోవచ్చు కదా. వేయించుకోవచ్చు. ప్లస్ ఎగ్జామ్ కూడా ఇక్కడ జరిగింది. Okay. Different location, లో జరిగింది. అండ్ జెన్యూన్ గా తెచ్చుకున్న మార్క్స్ అని టీచర్ సపోర్ట్ చేశారు. Okay. సో అప్పుడు ఆనందంగా అనిపించింది, మా దగ్గర పనిచేసే టీచర్స్ మాకు పాఠాలు చెప్పిన వాళ్ళే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని ఒక ఆనందం. అంటే ఆ ఇన్ఫీరియారిటీ లోన్ అవ్వడానికి అవకాశం, అరే ఇంత కష్టపడ్డాము మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇలా అన్నారు అలాంటివి అంటే ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న చాలా మందికి తెలుసు అండి. 6th స్టాండర్డ్ నుంచి మనకు ఫస్ట్ సెకండ్ వస్తుంది. అప్పుడు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రైజెస్, మా కాన్సలేషన్ ప్రైజెస్ అలా వస్తూ ఉండేవి. సో చాలా మందికి తెలుసు. కొంచెం తెలియని వాళ్ళే ఒకరిద్దరు అలా అన్నారు, బట్ అది అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ స్టాండర్డ్ అంటే 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో 2nd పొజిషన్ వచ్చినప్పుడు నీ లోపల నీకు అనిపించినటువంటి అంశం ఏంటి? ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి అని చదవలేదు. 10th స్టాండర్డ్లో మ్యాక్సిమం ఎంత స్కోప్ ఉంటే అంతవరకు నేను తెచ్చుకోవాలి. సో మా నాన్నగారు ఎప్పుడు 10th స్టాండర్డ్లో అందరూ స్టూడెంట్స్ని మీకు ఎంత రావచ్చు అని వాళ్ళ అప్రాక్సిమేట్ గా రాసి ఇవ్వండి అని చెప్పేవారు. సో అందరూ ఎంత రావచ్చో రాశారు. బహుశా నాకు గుర్తుండి నేను 600కి 580 రాశాను. కాన్ఫిడెన్స్ తో ఏమో తెలియదు కానీ రాశాను. కానీ వచ్చాక కొంచెం ఫీల్ అయ్యాను. నేను అనుకున్న దానికంటే 31 మార్క్స్ తక్కువ వచ్చాయని ఫీల్ అయ్యాను. అండ్ నాన్నకు ఫోన్ చేసి చెప్తే కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ, ఇంట్లో కూడా వెరీ హ్యాపీ. సో అలా స్టార్ట్ అయ్యింది. ఓకే, ఫస్ట్ స్టాండర్డ్ అంటే 580 అనేటువంటి ఎక్స్పెక్టేషన్, అంటే 10th లో 580 రీచ్ అవుతాను అనేటువంటి అసలు ఆ ఎస్టిమేషన్ ఎలా వేయగలిగారు? అది 20 మార్క్స్ ఎక్కడ రెడ్యూస్ చేసుకోగలిగారు? అంటే పర్ సబ్జెక్ట్ ఇంత తక్కువ అవ్వచ్చు గ్రాండ్ టెస్ట్ ప్రకారం అనుకొని అలా పర్ సబ్జెక్ట్ మార్క్స్ తక్కువ చేసుకుంటూ 580 అనుకున్నాను. బట్ 559 వచ్చాయి అప్పుడు. ఓకే ఓకే, మీ స్కూల్లో మీకున్నటువంటి ర్యాప్ అనుకోవచ్చు, లేదా టీచర్స్తో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనుకోవచ్చు, మీ వరకు మాత్రమే అలా కాన్సన్ట్రేట్ చేసేవారా, లేదంటే జనరల్గా? అలా ఏం లేదండి. అప్పుడు ఎంత పాస్ అవుట్ పర్సెంటేజ్ ఎంత మీ బ్యాచ్? అందరూ పాస్ అయ్యారు. 100%. ఓకే, డిస్టింక్షన్ ఎక్కువ ఎంతమందికి వచ్చింది? డిస్టింక్షన్ ఒక 4 మెంబర్స్కి వచ్చింది మా బ్యాచ్. ఓకే, టోటల్ ఓకే. ఎంత స్ట్రెంత్ ఎంత టోటల్? స్ట్రెంత్ 110 ఉండే. అప్పుడు 500 ప్లస్ ఏమో ఒక 20-25 మెంబర్స్ వరకు వచ్చాయి. ఓకే, 540 రేంజ్ లో ఒక 4-5 మెంబర్స్ వచ్చాయి. ఓకే, అంటే మీ స్కూల్, మీ అట్మాస్ఫియర్, మీ ఇంట్లో ఉన్నటువంటి విధానాల నుంచి ఇంటర్మీడియట్కి వేరే కాలేజ్కి వెళ్ళేటువంటి క్రమంలో ఎలా ఫీల్ అయ్యారు? స్కూల్ నుంచి అక్కడ వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయిందంటే ఇంటర్మీడియట్ కొంచెం ట్రబుల్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ సో మచ్ ఆఫ్ కాంపిటేటివ్ వర్క్ అండ్ మార్నింగ్ టు నైట్ కంటిన్యూస్ క్లాసెస్. సో ఇక్కడే నేను 10th స్టాండర్డ్ లో ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని చదవడం. బట్ అక్కడ కార్పొరేట్ సిస్టమ్కి వెళ్ళాక డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అంటే దానివల్ల డిస్టర్బ్ అవ్వాల్సి వచ్చింది కొంచెం. అంటే మెడిసిన్ అంటే కొట్టాలి అనేటువంటి ఛాలెంజింగ్ లో వెళ్ళారా, లేదంటే న్యాచురల్ గా? 5th 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తాతగారు, నాన్న వాళ్ళ ఫాదర్ ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి రికవర్ అయ్యి బయటకు వచ్చారు. వచ్చాక ఎక్కడో చిన్నగా చెప్పారు నాకు, డాక్టర్ అయితే బాగుంటది, మన ఫ్యామిలీలో నేను అవ్వాలనుకున్నాను, అవ్వలేదు. అప్పటికి సైన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మమ్మీ సైన్స్ టీచర్, మా క్లాసెస్ చెప్పేది. సో అలా 2 ఇంట్రెస్ట్ అట్ సైడ్ వెళ్ళింది. మీరు ఇంట్రెస్ట్ పర్సన్, మీ మమ్మీకి మీ అన్నయ్యనా? ఇద్దరు ఈక్వల్. అలా ఉండదు కొంత, అంటే కొద్దిగా వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈక్వల్ మాత్రం వెరీ కాన్ఫిడెంట్. మ్యాథ్స్ వెళ్ళినట్టున్నారు అన్న వెరీ క్లియర్. అన్న హీ వాంట్స్ టు ఎంజాయ్ హిస్ లైఫ్ మోర్. ఓకే, he wants to be in academics, administrative side. Okay. So he decided that he would be a better administrator than academician. So నేను ఇట్ సైడ్ అన్న. నాన్నగారు ఏంటి సబ్జెక్ట్?
నాన్న బీకామ్. ఓకే, అంటే కొద్దిగా లింకప్ ఉంది. ఓకే, ఇంటర్మీడియట్లో సడన్గా నారాయణ కాలేజ్లోకి వెళ్ళినప్పుడు నారాయణ అనగానే ఆ టైంలో బాగా రాకేస్తారు, అసలు ఫ్రీడమ్ ఉండదు, ఫుడ్ పెడతారో లేదో తెలియదు కానీ ఎడ్యుకేషన్కి మాత్రం చాలా ప్రెషర్ పెడతారు అనేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మీ టైంలో, మీ పీరియడ్లో. మరి అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో మీరు అక్కడ డైజెస్ట్ అవుతాను అనుకున్నారు? అసలు అవుతానని అనుకున్నాను. ఓకే, కానీ స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అయింది, బట్ తర్వాత అడ్జస్ట్ అయిపోయాను. ఓకే, అంటే అట్మాస్ఫియరా లేదంటే టీచింగ్ ఫ్యాకల్టీ చాలా బాగుండేది. అంటే వాళ్ళు చాలా డెడికేషన్తో చెప్పేవాళ్ళు, కాకపోతే లాంగ్ అవర్స్ అన్నదే ఒక ప్రాబ్లం. అంటే ఎక్కువ మొత్తం చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. సో డే అంతా అదే అయ్యేసరికి కొంచెం ప్రాబ్లమెటిక్ ప్రెజర్గా అనిపించేది. అంటే ఇనీషియల్లో దాదాపు అంటే ఆ అట్మాస్ఫియర్కి టర్న్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఒక 6 months పట్టింది. 6 months. అంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ది ఇయర్ అకాడమిక్ ఇయర్ అక్కడ క్లోజ్ అయింది కదా. ఫస్ట్ ఇయర్ మరి ఎలా? సో యాక్చువల్ ఏమైందంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ 440కి 429 వచ్చాయి. బట్ ఆ సిస్టమ్కి నేను అడ్జస్ట్ అవ్వలేదు, అంటే ఆ సిస్టమ్కి నేను కరెక్ట్ కాదనుకుంటా. సో తర్వాత సెకండ్ ఇయర్ పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయింది. సో దానివల్ల కొంచెం వెనుకబడ్డాను. ఫస్ట్ ఇయర్లో ఆ ప్రెషర్లో మంచి మార్క్స్ వచ్చాయి. మరి సెకండ్ ఇయర్లో ఎట్లా? సెకండ్ ఇయర్లో అక్కడ సిస్టమ్ చేంజ్ అయింది. అంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా ప్రెషర్ సిచ్యువేషన్ లా ఉండే. సో దానివల్ల నేను ఎంజాయ్ చేయడం తగ్గింది. సో అప్పటి నుంచి లైక్ పర్ఫార్మెన్స్ తగ్గింది. సెకండ్ ఇయర్లో మెంటల్గా డిప్రెషన్కి లోన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఎంత ఫ్రీడమ్ ఇస్తే అంత ఈజీగా చదవగలుగుతారు. ఫ్రీడమ్తో పాటు ఆ డెడికేషన్ టీచర్స్ ఎంత బాగా చెప్తారో దాంతోపాటు కొంచెం పర్ డే ఇంత కొంచెం ఫ్రీ టైం పర్ వీక్ 1 ఫ్రీ డే అలా ఇస్తే ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది అని నా నమ్మకం. ఓకే, అంటే ఆల్రెడీ ఎంతో కొంత కేపీఎస్ స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్నారు. మీ స్కూల్లో మీ అట్మాస్ఫియర్లో మిగతా పిల్లల్ని కూడా చదివిస్తున్నటువంటి పరిస్థితి అటువంటివి చూసారు. ఇక్కడితో పోలిస్తే అక్కడికి ఎలా అనిపించింది వేరియేషన్? ఇక్కడ ఇది మండల్ అయినా కూడా ఇక్కడ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అన్నది అనడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను. ఇంకా చాలా స్టూడెంట్స్ సివిల్స్లో కానీ చాలా మంది జూనియర్స్ డాక్టర్స్ అయ్యారు, సీనియర్స్ ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యుఎస్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేననే కాదు, ఇంకా చాలా మంది నాకంటే మంచి డాక్టర్స్ ఆర్ మంచి సివిల్ సర్వీసెస్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవెన్ మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళు అనేది ఏంటి అంటే ఇక్కడ టీచర్స్ మంచి క్వాలిటీ టీచర్స్ ఉండడం వలన సిటీకి ఏమి తగ్గకుండా వెల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఫ్రీడమ్ ఎన్విరాన్మెంట్ తో ఎడ్యుకేషన్ కూడా అదే స్టాండర్డ్ 10th వరకు అయ్యింది. బహుశా నాకు తెలిసి కొత్తకోట నుంచి చాలా డాక్టర్స్, ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక న్యూరో సర్జన్ ఉన్నాడు కొత్తకోట నుంచి, ఇప్పుడు నేను నెఫ్రాలజీ అవుతున్నాను. ఇంకా ముందు ఒక అనస్థీషియాలజిస్ట్ వస్తుంది, అనస్థీషియా చేస్తారు డాక్టర్ ఉత్తరప్రదేశ్లో. అలా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ఇంకా మొన్ననే రీసెంట్ గా సివిల్ ఎగ్జామ్స్ లో కూడా ఒక ర్యాంక్ 2 ర్యాంక్స్ వచ్చాయి. సో అలా ఫౌండేషన్ అనేది చాలా స్టాండర్డ్ గా ఉండటం వల్ల ఈరోజు ఈ స్థాయి కలగడానికి మూలం అనేది బలంగా పడ్డది. ఓకే, నారాయణ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పూర్తయిన తర్వాత అంటే ఈ పీరియడ్లో ఈ ఫస్ట్ బాగా ర్యాంక్స్ వస్తున్నటువంటి వాళ్ళకి స్పెషల్ కేటగిరీ పెట్టేసి ఇంకా స్పెషల్గా చదవాలి అనేటువంటిది, ఈ ఫస్ట్ ర్యాంక్ ఈ ర్యాంక్ కొట్టినప్పుడు మెడిసిన్ ర్యాంక్ కొట్టినప్పుడు ఏమనిపించింది? అప్పుడు ఒక 1 year ఈ కార్పొరేట్ సిస్టమ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయిన మాట వాస్తవమే. బట్ అది ఆ ఎఫెక్ట్ కొంచెం ఉండే అండి. లైక్ ఎంబీబీఎస్ లో కూడా ర్యాంక్ ఎంత వచ్చింది అప్పుడు? ర్యాంక్ 10,000 లోపు వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్లో తీసుకున్నాను. నాన్న అండ్ డాక్టర్ కృష్ణారెడ్డి అండ్ రామరెడ్డి గారి సహకారంతో ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడం జరిగింది 2010 ఇయర్. దాని తర్వాత ఇంకా ఎంబీబీఎస్ అంతా మంచిగా జరిగింది. 2014లో పాస్ అవుట్ అయిపోయాము. 1 year ఇంటర్న్షిప్ అయ్యింది. ఇక్కడ దగ్గర ఉండడం వలన అండ్ మంచి మెడికల్ కాలేజ్ ఉండడం వలన చాలా హెల్ప్ అయ్యింది.
ఎక్కడైతే కార్పొరేట్ సిస్టమ్ నుంచి మెడికల్ కాలేజ్కి వచ్చానో మళ్ళీ నాకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అదంతా బ్యాక్ వచ్చింది. ఇంకా నేను ఎంజాయ్ చేస్తూ చదవగలిగాను. ప్రొఫెసర్స్ అందరూ బాగుండడం వలన ఎంబీబీఎస్ కూడా 70%తో ఫినిష్ చేయడం జరిగింది. ఎట్లా అంటే ఫస్ట్ టైం హ్యూమన్ బాడీ డిసెక్షన్లోకి వెళ్ళినప్పుడు అంటే మనము డెడ్ బాడీ అనగానే ఒక ఫీలింగ్ ఒక అదిగా ఉంటుంది కదా, ఎట్లా అసలు ఆ అట్మాస్ఫియర్లోకి ఎలా ఇవ్వగలిగారు? అసలు ఫస్ట్ మేము జాయిన్ అయిన థర్డ్ డే అనటమీ ల్యాబ్లోకి తీసుకెళ్ళాం. ఇక్కడ 4 డెడ్ బాడీస్ ఉన్నాయి. సో బ్యాచ్లో 100 మెంబర్స్. సో ఈచ్ బాడీ దగ్గర 25 మెంబర్స్. సో వెళ్ళగానే ఫార్మలిన్ స్మెల్కి మనం అడ్జస్ట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. కళ్ళల్లో మంట ఉంటుంది, కొంచెం అనీజీగా ఉంటుంది. కొందరు వామిటింగ్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు గిడ్డినెస్ అయ్యి కింద పడిన వాళ్ళు ఉన్నారు. సంహౌ నాకు అంత ఇబ్బంది అవ్వలేదు. కళ్ళు బాగా మంట అవుతుండే, బట్ పెద్ద ఇబ్బంది అవ్వలేదు. జనరల్గా బాడీ చూడగానే, ఎందుకంటే అక్కడ కొంత డిఫరెంట్ అంటే డెడ్ బాడీ అనేది ఒక డిఫరెంట్ కలర్లు రావడం కానివ్వండి, అపియరెన్స్ కానివ్వండి, అవన్నీ కూడా కొంత భయాందం. ఎందుకంటే అప్పటి వరకు ఎడ్యుకేషన్ ఈ సిస్టమ్స్ తప్ప పెద్దగా మన బంధువుల్లో కూడా ఎవరైనా చనిపోయారు అంటే కూడా కాస్త భయం ఉంటుంది. అంటే ఒక 2-3 డేస్ ఆ ఫోబియా అనేది, ఆ ఇంటెన్షన్ అనేది ఉంటుంది కదా. ఫస్ట్ టైం ఆ డెడ్ బాడీ దగ్గర వెళ్ళేసి నుంచోవడము, దాన్ని చూడడము అనేది అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్, ఒక 1 మంత్ వరకు టైం పట్టింది. అంటే ఆ అట్మాస్ఫియర్, అదే ఇక మనం డాక్టర్స్, మనము డెత్ అండ్ దీన్ని ఫేస్ చేయాలి, వీటి నుంచే మనం నేర్చుకోవాలి. యాక్చువల్లీ మాకు చాలా రెస్పెక్ట్ అండి. వాళ్ళు కొందరు స్వతహాగా డెడ్ బాడీస్ డొనేట్ చేస్తారు, కొందరు ఫ్యామిలీస్ డొనేట్ చేస్తారు. మాకు అవంటే చాలా రెస్పెక్ట్, ఎందుకంటే we learned a lot from them. సో అదంటే చాలా రెస్పెక్ట్ మాకు. అండ్ ఫస్ట్ టైం కదా, చూడగానే ఆ భయం అనేది దాని ఆ సెక్షన్ చేసేటువంటి క్రమంలో భయం ఉండే అండి. ఒక 1 వీక్ 10 డేస్ అలా. బట్ ఓవర్ ద టైం మనకు అలవాటు, అంటే కంటిన్యూటీ అవ్వటం వల్ల ఎవ్రీడే మేము ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసాం. సో ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మాకు అలవాటు అయిపోయింది. అంటే వాటిని డిసెక్షన్ చేస్తూ ఎక్కడ ఏముంటాయి అని. ఇంకోటి అది డిసెక్షన్ చేయడానికి కూడా ఒక 1 ఇయర్ పడుతుంది. సో మనకు సేమ్ బాడీ ఉంటుంది, సేమ్ అదే బాడీ 1 ఇయర్ పాటు కంటిన్యూ అంటే విత్ ఈ కెమికల్ దాంతో మెయింటైన్ చేస్తారు. సేమ్ బాడీ మనకు 1 ఇయర్ వరకు నేర్చుకోవాలండి. లైక్ ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క పార్ట్ కి డిసెక్షన్ చేస్తూ వాళ్ళు నేర్పిస్తారు ప్రొఫెసర్స్. అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏ డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏది నర్వ్స్ ఎక్కడ ఉంటాయి, రక్తనాళాలు ఎక్కడ ఉంటాయి, ఇంకా అన్ని ఆర్గాన్స్ ఎక్కడ ఉంటాయి, అవన్నీ చాలా క్లియర్ గా డైరెక్ట్ గా లైవ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఏమనిపించింది అసలు? ఫస్ట్ టైం అరే ఇదంతా నేను చెయ్యలేనేమో, అంటే ఫస్ట్ హ్యూమన్ బాడీ అన్నది చాలా కాంప్లికేటెడ్ అన్నది అప్పుడు అర్థమైంది. ఎంతసేపు ఉన్న ఎంబీబీఎస్ చేద్దామో ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఫస్ట్ టైం మనం చెయ్యలేనేమో అనిపించింది బాడీని చూసాకే. అంటే అది చాలా కాంప్లెక్స్ ఉంది. ఒక దగ్గర కొన్ని లక్షల నరాలు ఉండేసరికి మనకు గుర్తుంటుందా లేదా అన్న భయం వేసింది. బట్ ఓవర్ 1 ఇయర్ కొంచెం కాన్ఫిడెన్స్ రావడం స్టార్ట్ అయింది. అంటే ఈ ప్రొసీజర్ అంతా కంటిన్యూటీలో ఈ ప్రొఫెసర్స్ నుంచి ఎలా సపోర్ట్ ఉండేది మీకు? ప్రొఫెసర్స్ చాలా సపోర్ట్ చేశారండి. మెడికల్ ఫీల్డ్లో ప్రొఫెసర్ సపోర్ట్ లేనిది మనం ఏమీ చేయలేము. ఎందుకంటే డెడ్ బాడీ మీద నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, పీజీలో లైవ్గా నేర్చుకోవడం కూడా ఇంకో ఎత్తు. సో వాళ్ళ గైడెన్స్ లేనిది, సీనియర్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రొఫెసర్స్ కానీ సీనియర్ గైడెన్స్ కానీ వాళ్ళు లేనిది అసలు డాక్టర్ అనేది జీరో, ఇంపాసిబుల్. ఓకే, మీరు అంటే మెడిసిన్లోకి ఎంటర్ అయిన తర్వాత అలా అంటే ఒక అబ్బాయిగా మీకే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయినప్పుడు, జనరల్గా ఎడ్యుకేషన్లో అందరూ ఉంటారు, బాడీ చూడగానే కొంతమంది భయంతో వణికిపోయేటువంటి ఇన్సిడెంట్ కూడా ఉంటుంది. జరిగాయి. ఓకే, మాది 100 మెంబర్స్లో 25గా డివైడ్ చేశారు. బాయ్స్ ఉండేవారు, గర్ల్స్ ఉండేవారు. బాయ్స్ భయపడ్డారు కానీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ ఐ రిమెంబర్ ఫ్యూ గర్ల్స్ గోయింగ్ అవుట్ సైడ్, అంటే ల్యాబ్ నుంచి బయటికి వెళ్ళి ఒక 10-15 మినిట్స్ ఆగి తిరిగి వచ్చారు. సో ఆ ఫీలింగ్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి అలా కొంచెం టైం పట్టింది కొందరికి. ఓకే, సో అంటే మెడిసిన్లోకి ఎంటర్ అయిన తర్వాత
అంటే ఫస్ట్ ఇయర్ మ్యాక్సిమం రకరకాల సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ మూమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ నుంచి ఈ కామన్ పీపుల్ అంటే మామూలుగా చిన్న ఇష్యూ అంటే చిన్న ప్రాబ్లం నుండి కూడా చాలా పెద్దగా ఫోబియాతో ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా మనకు వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని సైకలాజికల్గా మీరు ఏ విధంగా? ఫస్ట్ అండి అలా అనిపించే వాళ్ళకి డాక్టర్ కొంచెం ఓపిక చేసుకొని 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఆ ఫోబియా క్లియర్ అవుతుంది. పర్సనల్గా నేను ఫేస్ చేశాను. రిపీటెడ్గా భయపడి అడగడము, ఆందోళన చెందడము అలా జరిగింది. బట్ వాళ్ళతో కొంచెం ఓపికగా ఎక్కువ సమయం అంటే మేబీ ఒక 5 minutes ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మందికి ఆ ఫోబియా క్లియర్ అయిన అవకాశాలు ఉన్నాయి. ఓకే సిచ్యువేషనల్లీ ఒక డాక్టర్గా అంటే ఎంబీబీఎస్ పూర్తయ్యే టైంకి మీరు మేజర్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటి? మేజర్గా ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే ఒకటి హ్యూమన్ బాడీ కాంప్లెక్సిటీ. అది హైయెస్ట్ ప్రాబ్లం అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ టు గెట్ పర్ఫెక్షన్ ఇన్ ద సబ్జెక్ట్. సో అది ఎంత చదివినా ఇంకా మనకు తెలియదు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్నది టఫెస్ట్ పాయింట్. ఇంకా అది కాకుండా ఇంకా ఎప్పుడు డాక్టర్స్ మధ్యలో ఉండడము, పర్సనల్ లైఫ్ కొంచెం ఎఫెక్ట్ అవ్వడము, ఎగ్జామ్స్, సెమినార్స్, మళ్ళీ అది పాస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో ఆ ఎఫర్ట్ పెట్టడం కంటిన్యూయస్గా ఫస్ట్ ఇయర్ టు 5th year ఇట్స్ ఏ టఫ్ జాబ్. ఇంకా ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ బై మిస్టేక్ ఆర్ అన్లక్కీతో ఏదైనా ఫెయిల్ అవుతే అది 6 months కానీ 1 year కానీ వెనక్కి పోవడం జరుగుతుంది. సో అది కూడా బిగ్గెస్ట్ ఫియర్ అమాంగ్ డాక్టర్స్ యాజ్ ఆఫ్. మీరు ఎంబీబీఎస్ పూర్తయ్యే టైంకి అంటే మీ సీనియర్స్ కావచ్చు రకరకాలుగా ర్యాగింగ్ ఏమన్నా ఫేస్ చేశారా? లక్కీగా మా దగ్గర ర్యాగింగ్ ఎక్కువ లేదండి. ర్యాగింగ్ ఎక్కువ లేదు. సీనియర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేది. ఎంతసేపు ఉన్నా ఫ్రెండ్లీగా పిలిచి బయోడేటా చెప్పండి అనేవారు తప్ప ర్యాగింగ్ ఎక్కువ ఎవరైనా ర్యాష్గా ఇట్లా అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. బట్ నాకు తెలిసి నాతో అలా ర్యాష్ ఉన్న వాళ్ళే ఫైనల్ ఇయర్లో ఎక్కువ క్లోజ్ అయ్యారు. అట్లా నన్ను కొంచెం స్లైట్గా ఇబ్బంది పెట్టిన వాళ్ళే నాకు ఇప్పటికీ టచ్లో ఉన్నారు, వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉన్నాను. అంటే బేసిక్గా చిన్న అంటే గొడవతో స్టార్ట్ అయినటువంటి రిలేషన్ అనేది స్ట్రాంగ్గా అయ్యింది. కొంచెం వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం భయపెట్టాలని చూసినా మేము 2nd year 3rd yearకి వెళ్ళేసరికి వాళ్ళే ఎక్కువ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ కల్చర్ ఇప్పుడు ఇంకా తగ్గుతూ ఉంది. ర్యాగింగ్ అన్నది ఇప్పుడు చాలా దగ్గర చాలా వరకు జరగట్లేదు ఈ కాలంలో నాకు తెలిసినంత. ఓకే ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత కెరీర్ని ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఒకటే గోల్ ఉండేదండి, సబ్జెక్ట్ని బాగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ని బాగా నేర్చుకొని వీలైనంత మందికి మనం సర్వీస్ చేయాలి, లేదంటే వాళ్ళ లైఫ్లో కొంచెం బెటర్మెంట్ అన్నదే ప్రైమరీ గోల్. ఏ డాక్టర్స్కైనా ఫస్ట్ ప్రైమరీ గోల్ ఈజ్ టు గెట్ ఏ పేషెంట్ బెటర్. సో మా ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా మా గోల్ అదే ఉండేది. మోర్ దెన్ మార్క్స్ ఆర్ గెటింగ్ పాస్ మార్క్స్, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ మాక్సిమం డాక్టర్స్లో ఉండేది. థియరిటికల్గా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉందా, ప్రాక్టికల్గా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం? ఎంబీబీఎస్లో అయితే ఓన్లీ థియరిటికల్ అండి. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ వరకు థియరిటికల్గానే. ఫస్ట్ ఇయర్ అనాటమీ ల్యాబ్లో నేర్చుకుంటాము, ఇంకా ల్యాబ్స్ ఉంటాయి. బట్ మన దగ్గర యాజ్ ఆఫ్ నో మెడికల్ ఎడ్యుకేషన్ ప్రకారం టిల్ ఫైనల్ ఎంబీబీఎస్ ఎక్కువ థియరీ బేస్డే ఉంటుందండి. టోటల్ 17 సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఓన్లీ ఇన్ ఫైనల్ ఇయర్ 17 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాం. సో ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకున్నంతా ఫైనల్ ఇయర్లో మనము అవుట్పుట్ ఇవ్వాలి. సో అట్లా అది కొంచెం ప్రెషర్ ఉండేది ఫైనల్ ఇయర్లో. ఓకే ఇప్పుడు ఆల్ ఇండియా 132 ర్యాంక్ వెళ్ళగలిగేటువంటి సిచ్యుయేషన్ రావడానికి ఎవరు కారణం? ఫస్ట్ ఇక్కడ మా తాతగారు అని చెప్పాలి. ఎందుకంటే అటు సైడ్ వెళ్ళడానికి మూల కారణం మా తాతగారు. దాని తర్వాత మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా సపోర్ట్ చేశారు.
లైక్ నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు వాళ్ళు ఈవెన్ నన్ను టెస్ట్ చేస్తారు, నువ్వు నిజంగా వెళ్తావా లేకపోతే ఊరికే ఎంబీబీఎస్ అంటున్నావని చాలా టెస్ట్ చేసి నేను గట్టిగా ఎస్ అంటే తప్ప వాళ్ళు ముందుకు రాలేదు. అండ్ ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఇప్పుడు అందరి ముందు ఉండి చేసింది, బట్ వెనక భాగంలో నేను డిస్టర్బ్ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు ఫ్యామిలీ మొత్తం మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మెయిన్గా ఎస్విఎస్ కృష్ణారెడ్డి గారు అండ్ రామరెడ్డి గారు వాళ్ళు నాన్నకి సపోర్ట్ ఇచ్చి నన్ను అక్కడ చాలా హెల్ప్ చేశారు ఎంబీబీఎస్ కాలేజ్. దాని తర్వాత ఆల్ ఇండియా ఎంట్రన్స్లో పీజీ కర్ణాటకలో రావడం జరిగింది. సో మ్యాంగ్లూర్ కేఎస్ హెగ్డే మెడికల్ అకాడమీ. సో అక్కడ మా హెచ్ఓడి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. ఎంతమంది ఉంటారు టోటల్గా అంటే కాలేజ్ నుంచి? ఇప్పుడు ఎంబీబీఎస్లో అయితే ఈచ్ బ్యాచ్ 100-150 అలా ఉంటారు. పీజీలో ఎలా అంటే డిపార్ట్మెంట్కి 5 members లేదా 10 members 12 members అలా ఉంటాయి. వెరీ లెస్ పీపుల్. మాకు అక్కడ జనరల్ మెడిసిన్లో 12 members ఉండేది. ఓకే, జనరల్ మెడిసిన్లోకి అంటే అక్కడ కర్ణాటక అంటే మళ్ళీ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా, ఎట్లా అటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా? నేను అక్కడ ఉన్నది మ్యాంగ్లూర్ అండి. మ్యాంగ్లూర్లో కన్నడ కాకుండా ఇంకా మలయాళం కూడా అవసరం మిక్స్ అయ్యేది. ఒక 40% ఆఫ్ పేషెంట్స్ మలయాళం వాళ్ళు వచ్చేవారు. సో ఫస్ట్ 3 months కన్నడ అండ్ మలయాళం నేర్చుకోవాల్సి వచ్చింది. దాని తర్వాతే స్టార్ట్ అయింది లాంగ్వేజ్. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా మళ్ళీ ఫేస్ అయ్యాయి. అక్కడ కొంచెం ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వడము అవన్నీ జరిగాయి. బట్ ఒక 3 months లాంగ్వేజ్ నేర్చుకున్నాక ఈజీ అయ్యింది. ఓకే, అంటే బేసిక్ గా మనం చెప్పేటువంటి ప్రాబ్లం, తెలుగులో మనం చెప్పేటువంటి ప్రాబ్లం కి అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ప్రాబ్లం కి అసలు కంపారిజన్ ఉండదు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేషెంట్ ఏం చెప్తారో అర్థం అవ్వదు. సో అది పెద్ద ప్రాబ్లం. బట్ ఓవర్ ద టైం 3 months నేర్చుకున్నాక ఐ ఫెల్ట్ కంఫర్టబుల్, సెట్ రైట్ అయ్యింది. ఓకే, జనరల్ మెడిసిన్ లో అంటే మేజర్ గా దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు? జనరల్ మెడిసిన్ అంటే బేసిక్ గా జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు జనరల్ ఫిజిషియన్ లో అవుతారు. సో ఎండి డిగ్రీ అది. సో యూజువల్ గా సర్జరీస్ చేయరు, బట్ మెడికల్ ట్రీట్మెంట్ లైక్ ఆల్ బేసిక్ ట్రీట్మెంట్ అంటే బ్లడ్ ప్రెషర్ ఏ ప్రాబ్లం ఫస్ట్ వచ్చేది జనరల్ మెడిసిన్ వాళ్ళకి. సో వాళ్ళు చూసి ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేసి పేషెంట్ కి ట్రీట్మెంట్ చేయాల్సి. ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వకపోతే వేరే డిపార్ట్మెంట్ కి రెఫర్ చేయడం ఉంటుంది. సో యూజువల్ గా కామన్ గా హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్, పారాలిసిస్, స్నేక్ బైట్, ఇంకా న్యూమోనియా, ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు కోవిడ్ అయినా కూడా చాలా మటుకు జనరల్ ఫిజిషియన్స్ ట్రీట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అంటే మెడిసిన్ అయిపోయిన తర్వాత 2015 పాస్ అవుట్, 2015లో ఇంటర్న్షిప్ అయిపోయింది. ఓకే, కంప్లీట్ అయింది. 2015 నుంచి టిల్ నౌ 2022 ఈ 7 years కెరీర్ అనేది ఎలా అనిపించింది మీరు చేస్తున్నటువంటి సర్వీస్లో? సో 2015 ఇంటర్న్షిప్ అయిపోయి ఎండ్కి అయిపోయిందండి. 2015 ఇయర్ ఎండింగ్లో అయిపోయింది. అంటే 16 స్టార్టింగ్లో మేము పీజీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాము. ఓకే, ఇది కోచింగ్ సెంటర్ ఇది డాన్స్ అని. ఓకే, డిఐఏఎంఎస్ పీజీడిఎన్స్ అని అప్పుడు కొంచెం ఫేమస్. సో అక్కడ జాయిన్ అయ్యాము. బట్ ఫస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల పీజీ రాలేదు. సో మళ్ళీ సెకండ్ ఇయర్ అలాగే ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. ఆ సెకండ్ ఇయర్ మాత్రం నేను ఢిల్లీకి వెళ్ళాను. నాన్నగారి ప్రోత్సాహంతో ఇక్కడ కంటే నువ్వు ఢిల్లీలో డాన్స్ డిఏఎంఎస్ అని బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్. సో అక్కడ వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత మన కౌన్సిలింగ్ లో జనరల్ మెడిసిన్ వచ్చింది కర్ణాటక. ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చింది. సో వెంటనే జాయిన్ అయిపోయాను. తర్వాత అప్గ్రేడ్ ఏం అవ్వలేదు కాలేజ్. సో పీజీ 3 years అండి. ఓకే, జనరల్ మెడిసిన్ అక్కడ 5+3. సో 3 years అక్కడ లైవ్ ట్రైనింగ్, మనం ఎమర్జెన్సీ కాల్స్ చూడడం, అన్ని ట్రీట్మెంట్. ఒక పేషెంట్ వస్తే ఫస్ట్ చూడాల్సింది మనం. దాని తర్వాత మనం ఎలా చూసామన్నది ప్రొఫెసర్స్ డాక్టర్స్
మనని కరెక్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో మెయిన్గా నేర్చుకున్నది అక్కడే, ట్రీట్మెంట్ విభాగం అంతా నేర్చుకున్నది అక్కడే. పీజీ అంటే ఆల్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ పీపుల్ని అందరినీ ఫేస్ అవ్వడము, ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ని చూడడము. ఓకే. మన ప్రాంతమే కాకుండా అక్కడ కొత్త కొత్తగా ఉండే వేరు వేరు రకాల రోగాలను చూడడం, వాటికి ఎలా మెడికల్ గా ట్రీట్మెంట్ ఇవ్వగలం అన్నది అక్కడే నేర్చుకున్నాం. ఓకే. అంటే ఈ కెరీర్లో మీరు వెళ్తున్నటువంటి క్రమంలో ఓన్లీ ఒంటరిగా అంటే ప్రయాణం అనేది అప్పటివరకు ఉండేటువంటి విధానం వేరు, ఈ మెడిసిన్లోకి ఎంటర్ అయిన తర్వాత అంత కొత్త వ్యక్తులు, కొత్త అట్మాస్ఫియర్ ఇటువంటి ఉంటాయి కదా, వాళ్ళతో డైజెస్ట్ అవ్వడం కోసం ఎంత టైం పట్టింది? అంటే ఎంబీబీఎస్లో కావచ్చు, పీజీలో కావచ్చు. ఎంబీబీఎస్లో కానీ ఇక్కడ కానీ ఒక్కొక్కరి పర్సనాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరేమో చాలా స్టూడియస్గా ఉంటారు, కొందరు అయిపోయింది ఎంబీబీఎస్ వచ్చేసిందని ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఐ థింక్ ఎట్ ద ఎండ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు సర్వ్ ద హ్యూమానిటీ. అదొకటి మాత్రం కామన్ పాయింట్. వేరేవి అన్ని ఫీల్డ్స్లో లాగానే డిఫరెంట్గా ఉండేది. అంటే ఇక్కడ బేసిక్గా మెడిసిన్లోకి ఎంటర్ అవుతున్నారు అంటేనే ఫినాన్షియల్లీ వెల్ స్టాండర్డ్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పీపుల్కి, అంటే వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ ఇటువంటి పీపుల్కి సర్వ్ చేయాలన్నా, వాళ్ళని టచ్ చేయాలన్నా ఏదో ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు కదా, అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ అయ్యాయా? అటువంటి సిచ్యువేషన్స్ యాక్చువల్గా అంటే పర్సనల్గా అయితే నేను ఫేస్ చేయలేదు. మేము ఎస్విఎస్లో ఉన్నా మాకు అన్ని రకాల పేషెంట్స్ వచ్చేవాళ్ళు. అంటే బేసిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అనేది అందరితో కలిసిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఓకే. మీ సర్కిల్లో, మీ కమ్యూనికేషన్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసి ఏ డాక్టర్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ వీళ్ళు హై క్లాసా లో క్లాసా అన్నది ఫస్ట్ ఐడియాలో ఉండదు. ఓన్లీ మెడిసిన్స్ రాసే అప్పుడు మాత్రం వీళ్ళు మెడిసిన్ కొనుక్కోగలుగుతారా లేదా అన్నది ఆలోచిస్తాము. బట్ యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్కి ఏ క్లాస్ అన్నది సంబంధం ఉండదు. ఓన్లీ ట్రీట్మెంట్ ప్లాన్, ఎన్ని డేస్ హాస్పిటల్లో పెట్టవచ్చు, ఆర్ ఏ మెడిసిన్స్ ఏ హై లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్న దాంట్లోనే కన్ఫ్యూజన్ ఉంటుంది తప్ప ఏ క్లాస్ అయినా అందరూ సమానం. ఓకే. అంటే ఆ సిచ్యువేషన్స్ అవుతాయి. ఓకే. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అంటే కొంతమంది డాక్టర్స్ అంటే పేరుగాంచినటువంటి డాక్టర్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళు పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళ సైకాలజీకి తగ్గట్టుగా వీళ్ళు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరు ఏంటి అంటే ఏదైనా ఉండనియండి నార్మల్గా అటువంటి కొన్ని హాస్పిటల్స్లో అటువంటి ఫేస్ అవుతూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ సందర్భం ఎప్పుడైనా అనిపించిందా? లక్కీగా యాజ్ ఆఫ్ నౌ అయితే ఫేస్ అవ్వలేదు. నాకు అన్ని క్లాస్ వాళ్ళు పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కడైనా స్టార్ట్ చేశారు. ఇప్పుడు పీజీ అయిపోయాక నాది 2021లో జనరల్ మెడిసిన్ అయిపోయింది. తర్వాత నీట్ ఆల్ ఇండియా సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ ఉంది. సో నేను నెఫ్రాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ఎగ్జామ్ రాశాను. సో దాంట్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 132 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో. మన స్టేట్లో టాప్ 5-6లో ఉంటుంది నెఫ్రాలజీ వరకు. సో అది కౌన్సిలింగ్ కోసం వెయిటింగ్. సో నెఫ్రాలజీలో కూడా 3 years ప్రాక్టీస్ చేసి మనకు దగ్గరగా ఉన్న ప్లేస్ వనపర్తి జిల్లా కానీ ఇటువంటి ప్రాంతంలో సేవలు అందించాలన్నది నా ప్రైమరీ గోల్. బట్ ఆ 3 years తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి అడుగులు వేయాలన్నది మా ఆలోచన. 132 ర్యాంక్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? 200 లోపు వస్తుంది అని అనుకున్నానండి. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ర్యాంక్ 200 లోపు వచ్చేది ఆల్ ఇండియా ర్యాంక్. సో బట్ ఎగ్జామ్ రాసాక మాత్రం ఏదో పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ అంటే కోవిడ్ టైంలో లైవ్గా వెళ్ళి క్లాసెస్లో కూర్చున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండవు. మేబీ ఆన్లైన్ క్లాసెస్ వినడం, ఆన్లైన్ క్లాసెస్ అంటే చాలా వరకు కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నటువంటి క్రమంలో హౌ కెన్ యూ గెట్ దట్? ఐ థింక్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెసే అంటే ఎంబీబీఎస్ వరకు లైవ్ క్లాసెస్ బెటర్. ఓకే. బట్ పీజీ ప్రిపరేషన్ కానీ ఆర్ సూపర్ పీజీ ప్రిపరేషన్కి కానీ లైవ్ క్లాసెస్ కంటే ఆన్లైనే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ థియరీ ప్రాక్టికల్ చూసారు, జస్ట్ ఇప్పుడు మనకి దాని రివిజన్ కావాలి. సో లైవ్ క్లాస్ అయితే మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి నైట్ 7 వరకు కంటిన్యూస్గా జరగడం ఉంటుంది. బట్ అదే ఆన్లైన్ అనుకోండి, మనకు నచ్చిన ప్లేస్లో కూర్చొని నచ్చిన సమయం వరకు చదువుకోవచ్చు. అది ఇప్పుడు చాలా ప్లస్ అవుతుంది యాక్చువల్లీ స్టూడెంట్స్కి. అంటే ఎక్కువ ఫ్రీడమ్ వస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో లాస్ట్ 3-4 yearsలో కాంపిటీషన్ చాలా హెవీగా పెరిగింది.
దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆన్లైన్ కోచింగే కారణం. ఓకే ఓకే. యాక్చువల్లీ ఈరోజు ఈ ర్యాంక్ కొట్టడానికి 100% నీ ఎఫర్ట్, నీ అంటే స్టడీ టైం, తర్వాత ప్రిపరేషన్ టైం ఎంత కేటాయించారు? పీజీ అయిపోయాక నేను ఒక 1 month బ్రేక్ తీసుకున్నాను. అమ్మ నాన్నతో డిస్కస్ చేసి ఇంకా పై చదువులు చదవమని డిసైడ్ అయ్యాక ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అయ్యాక డైలీ 10 hours చదవడం జరిగిందండి ఫర్ 4 to 5 months. ఓకే. సో దాంతోపాటు రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్ రాయడము, లెక్చరర్స్తో టచ్లో ఉండడం జరిగింది. సో ఆల్మోస్ట్ 10 hours per day అయ్యిందండి ఈజీగా. లాస్ట్ 1 month మాత్రం మోర్ దెన్ హాఫ్ ద డే చదవడం జరిగింది. 12 to 14 hours చదవడం జరిగింది. ఓకే. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇంకొక 3 years అలాగే ఎడ్యుకేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ పీరియడ్లో ఈ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి హ్యూమన్స్ వైపు కానీ హ్యూమన్ బీయింగ్స్ వైపు కానీ ఆలోచిస్తే తప్ప, ఎందుకంటే ఇదంతా కూడా ఒక కెరీర్, ఇప్పటి వరకు చదువుకున్నటువంటి కెరీర్ అంతా కూడా ఒకటి, ఇక ముందు నుంచి చేయబోయేటువంటి అంటే ఇప్పటి వరకు మీ ఇంట్రెస్ట్, మీ స్వతహాగా మీ విధి విధానాలతో మీ టైంని సెట్ చేసుకొని ఉన్నటువంటి కెరీర్ని చూసారు. ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళబోయేటువంటి కెరీర్, ఈ కెరీర్ని ఫేస్ చేయాలంటే 100% చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. రకరకాల అంటే ఇప్పటివరకు ఏమో తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. బట్ వన్స్ పబ్లిక్లోకి, సొసైటీలోకి వచ్చామంటే ఒక్కసారి మిస్టేక్ జరిగితే దానికి సరిదిద్దుకోవడం కంటే కూడా దానివల్ల వచ్చేటువంటి ప్రభావం అనేది చాలా ఉంటుంది. ఎలా ఫేస్ చేయబోతున్నారు అనుకుంటున్నారు? ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అన్నది నేను కొంచెం బ్యాక్ అండి. యాక్చువల్గా ఎప్పుడు ఎడ్యుకేషన్లో ఉండడం వలన, ఎప్పుడు చదువుతూ ఉండడం వలన ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కొంచెం తక్కువ ఉంది. బట్ మా నాన్నగారు, అమ్మగారు, ఇంకా మా గ్రాండ్ మదర్, మా మామగారు యుఎస్లో ఉంటారు, అండ్ మా అన్న వైఫ్ అందరూ యాక్చువల్గా నాకు ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ నేర్పిస్తున్నారు ఇప్పుడు. సో నా ఫ్యామిలీ సపోర్టింగ్ మీ లైక్ మోర్ దెన్ ఎనీథింగ్. నువ్వు ఎంతసేపు ఎడ్యుకేషన్లో ఉన్నావు, ఈ ఆస్పెక్ట్ కూడా నీ కరెక్ట్ ఉండాలని మెయిన్గా నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఉంది. సో దానివల్ల ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ నేర్చుకోవడం స్టార్ట్ అయ్యింది. ఫైనల్గా మీరు ఈ కంప్లీట్ అయిన తర్వాత, పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సొసైటీకి లేదా మీకు రానున్నటువంటి మీ సెకండ్ జనరేషన్ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? డాక్టర్స్ అండ్ సొసైటీ. యాజ్ ఏ డాక్టర్ జూనియర్ డాక్టర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఒకటి మన కెరీర్ చాలా లెంతీగా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 12 to 15 years. సో ఒక పేషెంట్ని మనం బతికించాలి అంటే ఆ ప్రాసెస్ విల్ టేక్ 12 to 15 years. యాజ్ ఆఫ్ నౌ నాకు 12 years అయింది. ఇంకా కార్డియాలజిస్ట్ అలాంటి వాళ్ళకైతే ఇంకా 15 years, కొందరు 20 years అలా అవుతూ ఉంటుంది. సో దాన్ని చాలా పేషెంట్స్తో మనం చదువుతూ ముందుకెళ్ళాలి. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి. యాజ్ ఏ సొసైటీ చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు డాక్టర్స్ని నమ్మినంత ఇప్పుడు అంత ఎక్కువ నమ్మకం లేదు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఇప్పటికైనా చాలా 98% ఆఫ్ ద డాక్టర్స్ దే వాంట్ టు ట్రీట్ ద పేషెంట్ మోర్ దెన్ ఫోకసింగ్ ఆన్ మనీ. సో మీరు అటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాక్టర్స్ని పూర్తిగా నమ్మాలి. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ని కంప్లీట్గా ఫాలో అయితేనే మీకు త్వరగా ట్రీట్ అయ్యి త్వరగా బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే. ఫైనల్గా ఒక డాక్టర్గా మీరు ఇంకొక అంటే ఇప్పటికీ వచ్చేసారు, ఇంకా స్పెషలిస్ట్గా ఇంకొక 2-3 yearsలో బయటికి రాబోతున్నాను. రాగానే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పబ్లిక్కి సర్వ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారా, లేదా కార్పొరేట్ స్టాండర్డ్స్లో ఎక్కడో యుఎస్ అట్లా వెళ్ళాలని ప్రిపేర్ అవుతున్నారా? ఫస్ట్ నుంచి అయినా యుఎస్ ఆర్ అదర్ కంట్రీస్కి వెళ్ళే ఆలోచన లేదు. ఓకే. ఒకవేళ వెళ్ళినా ఫెలోషిప్ కోసం ఒక 6 months ఆర్ 1 year వెళ్ళి నేర్చుకొని రావడమే తప్ప సెటిల్ అయ్యేది మాత్రం మన ప్రాంతానికి దగ్గరలోనే. సో కమింగ్ టు ట్రీటింగ్, నాది డిఎం నెఫ్రాలజీ అండి. అంటే కిడ్నీ సమస్యలు, అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, డయాలసిస్ పేషెంట్స్, ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. సో ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది 2 classes ఉంది అండి. లో క్లాస్లో ఉంది, హై క్లాస్లో ఉంది.
Both are equal stages. Okay. సో నా టార్గెట్ ఏంటి అంటే హై క్లాస్ వాళ్ళని ట్రీట్ చేయాలి, అట్ ద సేమ్ టైం లో క్లాస్ వాళ్ళని అదే ఈక్వల్ క్వాలిటీతో ట్రీట్ చేయాలి అన్నది మై ఎయిమ్. ఓకే. సో కార్పొరేట్ సిస్టమా ఆర్ రూరల్ సిస్టమా అన్నది ఇంకా క్లారిటీ లేదు యాక్చువల్గా. సో బట్ మోస్ట్లీ ఇటు దగ్గర ఈ ప్రాంతానికి దగ్గరలోనే సేవలు ఇద్దామన్నది ఆలోచన నాది, కానీ మా ఫ్యామిలీ ఆలోచన కానీ ఈ ప్రాంతానికి దగ్గరలో సేవలు అందించాలన్నది వారి ఆశ, నా ఆశ. ఓకే, కంగ్రాట్స్. అంటే యాజ్ అ బీయింగ్ డాక్టర్గా ఈ ప్రాంతం వాసులకి నెఫ్రాలజీ అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి ఏరియా. అండ్ మోరోవర్ వనపర్తి జిల్లా అనేది కాస్త అన్ని విధాలుగా అంటే ఎడ్యుకేషనల్లీ అండ్ హాస్పిటాలిటీలో మిగతా అన్నింటిలో కూడా కాస్త పేరుగాంచినటువంటి విధానంలో ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో కెరీర్ చాలా టఫ్గా ఉండబోతుంది కూడా, ఎందుకంటే కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి కామన్. బట్ ఈ నెఫ్రాలజీలో కాస్త తక్కువగా ఉన్నప్పటికీ సిచ్యువేషన్స్ని పబ్లిక్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ అయితే ఇమ్మీడియట్గా అంటే స్పాంటినిటీ అంటాం జనరల్గా, ఆ స్పాంటినిటీ బ్యాలెన్స్ చేసే విషయంలో ఎప్పుడైనా గతంలో మీ కెరీర్కి అది అటువంటి టచ్ అయింది అయిపోయినా? మేము పీజీలో ఉన్నప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయండి. అంటే పేషెంట్ రావడము వెరీ బ్యాడ్ క్రిటికల్ స్టేజ్లో ఉన్నా అది వాళ్ళ అటెండర్స్కి అర్థం కాకపోవడం అన్నది పెద్ద ప్రాబ్లం. సో అది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే పేషెంట్ కానీ పేషెంట్ అటెండర్స్కి కానీ మనం కండిషన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అండ్ ట్రీట్మెంట్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అక్కడ నేను ఎక్కువ టైం మా హెచ్ఓడి గారైనా కూడా ఎక్కువ టైం ఎక్స్ప్లెనేషన్కి పెట్టాలి అని చెప్పేవారు. సో ఆ సూత్రం ఈ జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరికైనా చాలా హెల్ప్ అవుతుంది, మెడికల్ లీగల్ కేసెస్ కూడా తక్కువ అవ్వడానికి దోహదపడుతుంది అని అనుకుంటున్నాను. ఓకే ఓకే, చూసారుగా ఒక డాక్టర్గా తన కెరీర్ అంటే డాక్టర్ అవుతాను అనేటువంటి ఆలోచన విధానం వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, అంటే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లాట్ ఆఫ్ పీపుల్ డాక్టర్స్ అయ్యేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఎటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మోరోవర్ అంటే సో మెనీ పీపుల్ వాళ్ళ ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామంటే అయ్యో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, మన ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వేసినటువంటి చిన్న విత్తనం ఈరోజు మహావృక్షంగా మారి ఒక మంచి నెఫ్రాలజిస్ట్గా మన ముందుకు రాబోతూ ఉన్నారు. మరి ఇతని కెరీర్ అనేది నిజంగా వనపర్తి జిల్లా వాసులకి మాత్రమే సేవ చేస్తాను అనేటువంటి ఆలోచనతో ఉండడం కూడా నిజంగా మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సో మెనీ పీపుల్ డాక్టర్గా వాళ్ళ కెరీర్ అనేది స్టార్ట్ అయిన వెంటనే ఏ కార్పొరేట్ సిస్టంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, కానీ తను మాత్రం 100% ఇక్కడే ఉండి ట్రీట్ చేసేదానికి ఆ ప్లాన్ చేసుకోవడం అనేది ఈ ప్రాంత ప్రజలు గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కోరుతూ మరొక సక్సెస్ఫుల్ పర్సన్తో మరో సక్సెస్ఫుల్ కెరీర్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి బీట్ ద న్యూస్ టీవీ, యువత గుండె చప్పుడు. మీ డాక్టర్ మురహరి బుద్ధారం.